ఒకప్పుడు అంతర్జాతీయ క్రీడాకారులకు వేదిక మన భాగ్యనగరం. సిటీలో ఆ ఆటకు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే ఇప్పుడు ఆ స్పోర్ట్కి తిరిగి పూర్వ వైభవం రానుంది. ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్ల చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్తో ఫిఫా అకాడమీని ఏర్పాటు చేయడానికి గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. సాకర్ లీగ్స్ తో ప్రపంచాన్నే ఉర్రూతలొగిస్తున్న ఆట ఫుట్బాల్. అలాంటి అంతర్జాతీయ క్రీడలో మన హైదరాబాదీలు సత్తా చాటారు. భాగ్యనగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. అయితే అదంతా గతం. అంతటి అనుభవం, కీర్తి కలిగిన ఆటగాళ్లున్న హైదరాబాద్లో కొంతకాలంగా ఈ క్రీడ కనుమరుగైంది. పాతికేళ్ల క్రితం సలీం, కంగనా రాజ్, బల్రామ్, అమీన్ ఖాన్, మహమ్మద్ హబీబ్ లాంటి అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్స్ ను అందించింది భాగ్యనగరం. 15 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ఫుట్బాల్ సంఘంలో అంతర్గత విభేదాలతో మరుగున పడిపోయింది. అయితే కొంతమంది ఫార్మర్ ప్లేయర్ల చొరవతో మళ్లీ ఈ ఆట తెర మీదకొచ్చినా ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందలేదు. గ్రామీణ ప్రాంతం నుంచి సౌమ్య లాంటి ప్లేయర్లు జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించినా గత ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోలేదు. అయితే ఇప్పుడు ఫుట్బాల్ ఆటను ఎంతో ఇష్టపడే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఫుట్బాల్ కు కలిసొచ్చింది. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సీఎం. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ హైదరాబాద్ కు రావడంతో ఫుట్బాల్ హబ్ గా మారనుంది. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడిచే టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్ అకాడమీ హైదరాబాద్ లో ఏర్పాటు కానుంది. యువ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ అకాడమీలను నిర్వహిస్తోంది ఫిఫా. ఇందులో భాగంగా లోకల్ టాలెంట్ ను గుర్తించి వారికి అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ అందించి అవకాశాలను కల్పిస్తోంది. ఇండియాలో ఇప్పటికే భువనేశ్వర్లో ఈ అకాడమీ నడుస్తోంది. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో మరో అకాడమీ ఏర్పాటు చేయాలని ఫిఫా, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నాయని తెలిపారు అధికారులు. హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి ఫీఫా అనేది మీకు తెలుసు ప్రపంచంలో అది పెద్ద ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఏంటంటే ప్రతి కంట్రీలో ఒక హాస్టల్ ఓపెన్ చేస్తారు. మా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్పోర్ట్స్ మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ, మేమందరం ఫీఫాకు చాలా రిక్వెస్ట్ పెట్టాం. ఏమనంటే మాది పాపులేషన్ ఎక్కువ ఉంది, సో దయచేసి ఇంకొక అకాడమీ ఇస్తే బాగుంటుంది. సో మీ కాన్సెప్ట్ అయితే కంట్రీకి ఒకటే, బట్ మా పాపులేషన్ బట్టి మీరు కన్సిడర్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తా పోయినాం. సో దానికి ఫీఫా ఒప్పుకొని ఒక 3-4 months నుంచి మనం కరెస్పాండెన్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తుంది. సో ఇది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్, కొంత వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తే ఫీఫా నుంచి వాళ్ళు కోచెస్ని పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి అంత వాళ్ళు త్రూఅవుట్ ఇండియాలో సెలెక్షన్ చేస్తారు. ఇది అండర్ 13, అండర్ 14 బాయ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు దీన్ని క్యాంప్ చేసి వాళ్ళు ఒక 2-3 yearsలో పిల్లల్ని మంచి భవిష్యత్తు చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. తొందరలోనే గచ్చిబౌలి స్టేడియం పక్కనే మనం ఒక 5 acres ల్యాండ్ ఇస్తామన్నారు గవర్నమెంట్ నుంచి కూడా. తర్వాత అది మన పక్కన స్పోర్ట్స్ విలేజ్ అనే బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ని మన ఈ కరోనా పీరియడ్లో దాని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తుండే కదా, అది మళ్ళీ స్పోర్ట్స్కే తీసుకుంటున్నాము. సో అవి కూడా ఇవన్నీ గ్రౌండ్స్ చేసి హాస్టల్ తొందరనే అవుతుందని ఆశిస్తున్నా. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది, మా ఫెడరేషన్ కూడా పాజిటివ్గా ఉంది. ఈ అకాడమీతో రాష్ట్రంలో ఆసక్తి ఉన్న క్రీడాకారులకు అవకాశాలు వస్తాయని, హైదరాబాద్లో ఫుట్బాల్కు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు ఫార్మర్ ప్లేయర్స్.